రామాయణం ఏమి చెబుతుంది? రామాయణ్ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఇతిహాసాలలో ఒకటి. మహర్షి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యం ధర్మం, సత్యం, ప్రేమ, భక్తి, కుటుంబ విలువలు, రాజధర్మం వంటి గొప్ప సందేశాలను ప్రపంచానికి అందిస్తుంది. రామాయణం కేవలం ఒక కథ కాదు, అది మనిషి ఎలా జీవించాలో నేర్పే జీవన మార్గదర్శకం. రామాయణం యొక్క ప్రధాన కథ: అయోధ్య రాజు దశరథుడికి 4 కుమారులు: శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారిలో రామ పెద్ద కుమారుడు, ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు. దశరథుడు రాముడిని యువరాజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు కైకేయి అనే రాణి తన కుమారుడు భరతుడే రాజు కావాలని కోరుకుంది. ఆమె దశరథుడిని 2 వరాలు గుర్తుచేసి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపమని కోరింది. తండ్రి మాటను గౌరవిస్తూ రాముడు ఆనందంగా అడవికి వెళ్లాడు. ఆయనతో పాటు భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణ్ కూడా వెళ్లారు. సీత అపహరణ అడవిలో ఉండగా లంకాధిపతి రావణ సీతాదేవి సౌందర్యాన్ని చూసి ఆమెను అపహరించాడు. మాయమాటలతో రాముడిని, లక్ష్మణుడిని దూరం చేసి సీతను లంకకు తీసుకెళ్లాడు. రామరావణ యుద్ధం: రాముడు వానరసేనతో కలిసి లంకపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడి అహంకారం నశించింది. చివరికి రాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. రామాయణం ఇచ్చే సందేశాలు: ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది, తల్లిదండ్రుల మాట గౌరవించాలి, భార్యాభర్తల మధ్య విశ్వాసం పవిత్రం, స్నేహం. అహంకారం చివరికి నాశనానికి దారితీస్తుంది.